హాయ్ ఫ్రెండ్స్, ప్రైజ్ ది లార్డ్ ఆల్. వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు మీతో రిమిక్స్ లైవ్ గురించిన కొంచెం ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకోవాలని ఆశపడుతున్నాను గైస్. ముందుగా అసలు ప్యాక్ని ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలో చూద్దాం. పైన ఇంపోర్ట్ ఏ ప్యాక్ అని కనిపించింది కదా, పైన చూపించిన విధంగా ఇంపోర్ట్ ఏ ప్యాక్ క్లిక్ చేసిన తర్వాత మన ఫైల్ మేనేజర్లోకి తీసుకెళ్తుంది గైస్. మన ఫైల్ మేనేజర్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ లోడెడ్ సక్సెస్ఫుల్ అని చూపిస్తుంది. ఆ ఫైల్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత నేనైతే 4 వెదర్ స్టైల్స్ అని నేను క్రియేట్ చేసుకున్న ఒక ప్యాక్ని ఇంపోర్ట్ చేసుకున్నాను. ఇక్కడ సెట్టింగ్స్ చూడండి, లైవ్ సెట్ కావాలితే ఎనేబుల్ చేసుకోవచ్చు లేదా డిసేబుల్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం గైస్. తర్వాత ఇక్కడ ఉన్న సెట్టింగ్స్ యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉన్నాయో అలా పెట్టుకోండి. ఇక్కడ రన్ ఇన్ బ్యాక్గ్రౌండ్ అని ఉంది కదా, అది ఆన్ చేసుకుంటే బ్యాక్గ్రౌండ్ లో కూడా ప్లే అవుతుంది. అది ఆఫ్ లో పెట్టుకోండి గైస్. ఇవి సెట్టింగ్స్ అయితే ఇక్కడైతే ఒకసారి ప్లే చేసి చూద్దాం రిథమ్స్ ఎలా ఉన్నాయో ఏంటి అనేది, ఆపరేటింగ్ ఎలా ఏంటి అనేది ఒకసారి చూడండి గైస్. ఇది మ్యాట్రిమోనీ అనమాట. అంటే సాంగ్ స్టార్ట్ అవ్వక ముందు పెట్టుకుంటారు కదా టెంపో, మనం ఫస్ట్ ఈ మ్యాట్రిమోనీ ద్వారా చూసుకుని ఎంత టెంపో అయితే సరిపోతుందో అంత సెట్ చేసుకుని రిథమ్ అయితే స్టార్ట్ చేసుకోవాలి. అప్పుడు పర్ఫెక్ట్గా ఉంటుంది. ఒకసారి గమనించండి. గైస్, ఇక్కడ మొత్తం పేజ్లో మనకి 8 రోస్ కనిపిస్తున్నాయి. 8 రోస్లో 6 వేవ్ ఫైల్స్ అనేవి మనం లోడ్ చేసుకున్న తర్వాత, ఒక పేజ్ అనేది క్రియేట్ చేసుకున్న తర్వాత 8 రోస్ ఉన్నాయి కదా, ఒక్కొక్క రోలో ఒక్కొక్క లూప్ అనేది ప్లే అవుతుంది. అంటే వేరియేషన్స్ మనం ఎలా కావాలన్నా మార్చుకోవచ్చు. ఒకసారి ఇక్కడ చూడండి, మీకు అర్థమవుతుంది. గమనించండి ఫ్రెండ్స్, ఇక్కడ ఈ లూప్స్ వల్ల మనం ఎవ్రీ సండే ఏ సాంగ్ అయినా సరే ఇలా మనం పేజ్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఏ వేరియేషన్స్ అవునా అవనివ్వండి, అది 4/4 అవనివ్వండి, 6/8 అవనివ్వండి, 2/4 అవనివ్వండి, అలా మనకి ఇష్టమైనట్టు ఏ వేరియేషన్స్ అన్నా మనం క్రియేట్ చేసుకున్న తర్వాత ఇలా ఎవ్రీ సండే చర్చ్లో ఫ్యాట్స్ ప్లేయర్ కానీ రిథమ్ ప్లేయర్ కానీ అవసరం లేకుండా మనం ఇలా లూప్స్ ద్వారా హ్యాండిల్ చేసుకోవచ్చు. అదొకటి, ఈ లూప్స్ కూడా క్వాలిటీగా ఉంటాయి, వినే వాళ్ళకు కూడా వినసొంపుగా ఉంటాయి గైస్. ఒకసారి గమనించండి. ఇక్కడ నేనైతే ప్రస్తుతానికి మీకు చూపించడం కోసం 8 రోస్లో అన్ని రోస్లో వేవ్ ఫైల్స్ అనేవి తీసుకోకుండా నేను 3 రోస్ లెఫ్ట్ చేసి ఓన్లీ 5 రోస్లో మాత్రమే వేవ్ ఫైల్స్ తీసుకున్నాను. మీకు కావాలనుకుంటే మొత్తం 8 రోస్లో రోకి 6 వేవ్ ఫైల్స్ అనేవి పడతాయి. అలా 8 రోస్ ఉన్నాయి. అలా అన్నీ మీరు ఫిల్అప్ చేసుకోవచ్చు మీ దగ్గర లూప్స్ ఉంటే. అది కూడా నేను నెక్స్ట్ వీడియోలో ఎలా క్రియేట్ చేయాలి లూప్, దాంట్లో వేవ్ ఫైల్ని ఎలా లోడ్ చేయాలి అనేది నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను. ఒకసారి గమనించండి. ఫ్రెండ్స్, నేను ఇక్కడ 3 రోస్లో 3 వేవ్ ఫైల్స్ అనేవి ఒకసారి ప్లే చేస్తున్నాను. చూడండి ఇక్కడ ఒకసారి గమనించండి. అలా మనం 8 రోస్లో కూడా ఒక్కొక్క వేవ్ ఫైల్ని మనం, వేరియేషన్ మారటం కోసం మనకు నచ్చిన వేరియేషన్ని ఒక్కొక్క రోలో ఒక్కొక్క వేవ్ ఫైల్ని మనం అలా ప్లే చేసుకోవచ్చు. అన్నీ ఒకసారి ప్లే అవుతాయి అట్ ఏ టైము విత్ టెంపో. మనం ఎంతైతే టెంపో సెట్ చేసామో ఆ టెంపోలోనే ఈ రిమిక్స్ లైవ్లో మాత్రం అన్ని వేవ్ ఫైల్స్ కూడా అదే టెంపోలో చివరి వరకు ప్లే అవుతాయి గైస్. ఒకసారి గమనించండి. ఇక్కడ మీరు ఒకసారి చూసినట్లయితే ఇక్కడ ఒక వేవ్ ఫైల్ ఆల్రెడీ సెలెక్ట్ చేసి ఉంది. దానికి మనం వాల్యూమ్ ఎంత కావాలంటే అంతవరకు అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. ఒకసారి గమనించండి. అలా ఒక్కొక్క వేవ్ ఫైల్కి కూడా మనం అలా వాల్యూమ్ అడ్జస్ట్మెంట్స్ అనేవి సేవ్ చేసుకోవచ్చు గైస్.
ఇలా ఈ అప్లికేషన్ యూజ్ చేయడం వల్ల మనం ఒక సాంగ్లో అనేక వేరియేషన్స్ అనేవి మనం ప్లే చేసుకోగలం గైస్. ఒకసారి గమనించండి. అలాగే ఇక్కడ టెంపో అడ్జస్ట్మెంట్ వచ్చేసరికి ఇక్కడ టెంపో అని కనిపిస్తుంది కదా, అక్కడ మనం ప్లస్ ఆర్ మైనస్ ప్రెస్ చేయడం ద్వారా ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్ వాల్యూ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మనం టెంపో కూడా ఎంటర్ చేసుకోవచ్చు, అలా కూడా ఉంది. ఒకసారి గమనించండి. అలాగే ఇక్కడ హార్మోనీ అంటే మీనింగ్ ఏంటంటే ట్రాక్ యొక్క స్కేల్ లేదంటే ఆ లూప్ యొక్క స్కేల్ కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఒకసారి చూడండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఒకసారి వేరియేషన్ అనేది ఎలా మారుతుందో ఒకసారి గమనించండి. వేరియేషన్ చూసారా, బాగుంది కదా. ఇలా ఈ అప్లికేషన్లో మనం ఎన్ని వేరియేషన్స్ అయినా ఒకే లూప్ ద్వారా మనం ప్లే చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, మర్చిపోకండి. ఫ్రెండ్స్తో షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎవరికైతే నేను thumbnail-లో పెట్టిన విధంగా 2 బ్యాకప్స్ కావాలి అని అనుకుంటున్నారో డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ ఇస్తాను, వాట్సాప్లో మెసేజ్ చేయండి. అండ్ 2 కండిషన్స్ అయితే ఉంటాయి గైస్. ఆ 2 కండిషన్స్ కూడా మీరు వాట్సాప్లో మెసేజ్ చేసిన వాళ్ళకి నేను ఆ 2 కండిషన్స్ చెప్తాను. నేను మీకు 2 బ్యాకప్స్ అనేది వాట్సాప్లో సెండ్ చేయడం అనేది జరుగుతుంది గైస్. ఇది ఈరోజు వీడియో. మళ్ళా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్ అండ్ బాయ్. ప్రైజ్ ది లార్డ్ ఆల్. ఫ్రెండ్స్ గమనించండి, ఒకవేళ మీకు రిమిక్స్ లైవ్లో ఎటువంటి డౌట్స్ ఉన్నా, ఒకవేళ మీది సబ్స్క్రిప్షన్ తీసుకున్న అప్లికేషన్ కాకపోయినా ఒకసారి నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. నేను మీకు అప్లికేషన్ కూడా పంపిస్తాను. అలాగే మీకు ఎటువంటి డౌట్స్ రిమిక్స్ నుంచి ఏమున్నా సరే నన్ను అడగండి. నేను మీతో డిస్కస్ చేసి క్లారిటీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ డౌట్స్ అనేవి క్లియర్ చేస్తాను. థ్యాంక్ యూ.